దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉన్న నల్లమలలో అలజడి నెలకొంది. ఓ కీలక నేతకు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలతో మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉలిక్కి పడేలా చేసింది. పౌర హక్కుల నాయకులతో పాటు కాంగ్రెస్ నేత అరెస్టుతో వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. మావోయిస్టు కీలక నేతకు ఆశ్రయం కల్పించారన్న కోణంలో ముగ్గురు సానుభూతి పరులను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చంపేట ప్రాంతానికి చెందిన పౌర హక్కుల నేత సహా మరో గవర్నమెంట్ టీచర్ను ఓ కాంగ్రెస్ నాయకుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మన్ననూరుకు చెందిన జక్కా బాలయ్య ఉమ్మడి పాలమూరు జిల్లా పౌర హక్కుల సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ నలుగురు వ్యక్తులు వచ్చి బాలయ్యను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆయన దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లను లాక్కెళ్లారు. ఇదే వరుసలో అచ్చంపేటలో నివాసం ఉంటున్న ప్రభుత్వ టీచర్ అడ్ల అంబయ్యను, రాయవరంకు చెందిన యాదయ్యను తీసుకెళ్లారు. అంబయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడిగా పనిచేస్తున్నారు. ఇక యాదయ్య మాజీ మావోయిస్టు, గతంలో లొంగిపోయి వారి స్వగ్రామంలో కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగి ఉప సర్పంచ్ గా సేవలందించారు. అయితే ఈ ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారని, తాము పోలీసులమని చెప్పలేదని అంటున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటే వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ తప్పు చేశారని బలవంతంగా తీసుకెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుల నిర్మూలన సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి బాలయ్య భార్య లింగమ్మ ఆందోళన చేపట్టారు. కాగా ఇటీవల మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరికి వీరు ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో నివాసం ఉండే పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ సలహాతో ఓ మావోయిస్టు కీలక నేతకు ఆశ్రయం కల్పించినట్లు చెబుతున్నారు. పక్కా ఆధారాలతో వీరి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.